ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత వేధిస్తోంది. 4 రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొరత లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గంటల తరబడి జనం బంకుల్లో బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటోలు మూలన పడి జీవనోపాధిని కోల్పోయారు. బంకుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రజలు పరస్పర గొడవలు పడుతున్నారు. ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజిల్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీజిల్ కష్టాలు ఇప్పట్లో తీరేటట్లు కనిపించట్లేదు. గత 4 రోజులుగా ప్రధానమైనటువంటి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. నిన్నటి నుంచి విపరీతమైనటువంటి వార్తలు రావడం, ప్రభుత్వం మీద ఒత్తిడి రావడంతో కొంత పెట్రోల్ లభ్యత కనిపిస్తున్నప్పటికీ కూడా డీజిల్ అయితే మట్టుకు ఎక్కడ దొరకడం లేదు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జనమంతా కూడా బంకుల దగ్గర క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 200-300 రూపాయలు సీజ్ పెట్టి అంతవరకు మాత్రమే పెట్రోల్ కొడతంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వచ్చిపోయేటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. డీజిల్ అయితే అసలే అందుబాటులో లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో డీజిల్ కొరత వేధిస్తూ ఉన్నది రైతులను, అట్లాగే ఇతర వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇల్లందు, పినపాక, కొత్తగూడెం, అశ్వరావుపేట, అశోపురం లాంటి బంకులలో తీవ్రమైనటువంటి ఒత్తిడి కనపడుతోంది. యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సార్, ఏంది పరిస్థితి? అసలు పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, మీరేమో గంటల కొద్ది క్యూలో నిలబడుతున్నారు కదా. అంటే ఒకవేళ నిలబడి ఏ పని లేకుండా నిలబడి ఉన్నా కానీ వాళ్ళు ఓన్లీ క్యాష్ అయితేనే యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. మరి అందరి దగ్గర క్యాష్ అనేది పెట్టుకోవట్లేదు కదా. ఈ రోజులలో చాలా వరకు డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి, ఫోన్పేలే ఉంటున్నాయి. నేను వచ్చి ఒక అర్ధగంట పైన అవుతుంది, లేదని చెప్పి ముందుకు వెళ్ళట్లేదు, ఇక్కడే నిలబడి వేడి చేస్తున్నాను. అది పరిస్థితి లేదు, పెట్రోల్ లేదు, అన్నీ ఏమీ దొరకలేదు కదా. దొరకట్లేదు. దొరికినా కానీ లైన్ వేజ్లుగా వెయిట్ చేయాల్సి వస్తుంది. దానితో పాటు క్యాష్ కావాలని చెప్పి చాలామంది ఇట్లాగే చేస్తున్నారు. కొరతని కొన్ని బంకులు క్యాష్గా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. చాలా చోట్ల పవర్ పెట్రోల్ కొడుతున్నారు. కొన్ని చోట్ల పెట్రోల్ రేట్లు ఇదవుతున్నాయి, బ్లాక్లో అమ్ముతున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతోపాటు క్యాష్ అండ్ క్యారీ లాగా ఓన్లీ డబ్బులు ఇవ్వాలి అనేటువంటి ఇది పెట్టడంతో కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. చాలా చోట్ల కూడా క్యూ లైన్లో నిలబడుతున్నారు. పోలీసులు వచ్చి ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే మరింత అగమ్య గోచరంగా ఉంది. 4 రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడంతో డీజిల్ ఆధారంగా నడిచేటువంటి ఆటోలు జీవనోత్పత్తిని కోల్పోయినటువంటి పరిస్థితి. ఏంటి బాబు, ఏందే మీ పరిస్థితి? డీజిల్ దొరకట్లేదండి. ఇప్పుడు 3 రోజులు బట్టి బుద్ధులు పడుతున్నాం. ఆటోలు పక్కన పెట్టుకొని దాని మీద బతికోళ్ళు డీజిల్ దొరకట్లేదు. వచ్చి ఉన్నా కానీ డబ్బులు ఇచ్చినా కానీ క్యాష్ ఇచ్చినా కానీ డీజిల్ దొరకట్లేదు. మరి దానికి మీ ఎట్లా బతకాలా? మరి ఆటోలు పక్కన పెట్టుకొని నిలబడి ఉన్నా కానీ డీజిల్ లేదంటున్నారు. పెట్రోల్ ఒకటి బండ్లకు పోస్తున్నారు, పంపిస్తున్నారు. మేము ఆటోలు వచ్చి ఇప్పుడు 7ంటికి వచ్చినాం. 7ంటికి వచ్చినా కానీ డీజిల్ పోయట్లా లేదంటున్నారు. మేము ఇప్పుడు దాదాపు 2 గంటలు అయింది వచ్చి కూడా మరి ఆడిపోయట్లేదు. దానికి మేము ఏం చేయాలా? మీరు ప్రభుత్వం ఏం చేస్తారు? ఆటో వాళ్ళు ఎట్లా వెనక్కి పడేస్తారా, ముందు నడిపిస్తారా? మేము బతికేది ఆటోల మీద. మరి మమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? ఇది ఏమో న్యాయం కాదు కదా. ఇది ఆటో వాళ్ళు మరీ ఇంత అన్యాయం చేయటం. గవర్నమెంట్ బస్సులు ఫ్రీ పెట్టి ఆటో దెబ్బతీశారు. మళ్ళీ ఇప్పుడు డీజిల్ దొరకట్లేదు. డీజిల్ కూడా మళ్ళీ దెబ్బతీసి మళ్ళీ ఆటో వాళ్ళని ఆడ మూలలు పెట్టుకొని ఇంట్లో పాట పెట్టుకొని తిని పండుకోమని చెప్తున్నారు. మరి అట్లా బతికి తింటే ఇంటికాడ ఉంటే మరి పొట్ట ఎట్లా వెళ్ళిద్ది? ఇంట్లో 4 పిల్లగాడు బతికేదా? వాళ్ళ చదువులు మరి మా ఎక్కడ కష్టార్థం ఆటోవే. మరి ఎట్లా బతకాలా? ఏం చేయాలా? అది మా పరిస్థితి. మీరు ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మీరు ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసి మాకు ఆటోలు బతికించేటట్టు చేయండి. ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 4 రోజులుగా డీజిల్ దొరకలేదు. రేపు ఎల్లుండి వస్తుందనేటువంటి నమ్మకం కూడా లేకపోవడంతో కిరాయిలు చేసుకోలేకపోతున్నాం. ప్రజలను రవాణా చేస్తే కనుక 4 రూపాయలు వస్తాయి. అలాంటిది అసలు రవాణా చేసుకునేటువంటి పరిస్థితి లేదు. గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇల్లందు లాంటి చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. అట్లాగే అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఆంధ్ర తెలంగాణ బార్డర్ కావడంతో అక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. దాంతోపాటు పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ బంకులలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. గొడవలు జరుగుతున్నాయి. క్యూలలో నుంచినటువంటి విషయంలో వాహనదారుల మధ్య గొడవలు కావడం, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే డీజిల్, పెట్రోల్ కొరత కొనసాగుతుంది. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు చెప్తున్నారు. పెట్రోల్, ఆయిల్ కంపెనీలు కొంత నష్టాలను తగ్గించుకునేందుకు ఈ రకమైనటువంటి సప్లై లేకుండా చేసిందనేటువంటి వాదన వినిపిస్తుంది. దాంతోపాటు రేషన్ లైన్స్ విధానాన్ని అమలు చేయడం ద్వారా 1000 లీటర్లు అవసరమైన చోట కేవలం 5,000 లీటర్లు 6,000 లీటర్లు మాత్రమే పంపిస్తున్నారు. 10,000 లీటర్లు సప్లై చేయాల్సిన చోట అని చెప్తున్నారు. అంటే 30-40% పైగా డీజిల్, పెట్రోల్లో సప్లైలో కోత పెట్టారని చెప్తున్నారు. పూర్తిగా డీజిల్ అయితే అందుబాటులో లేకుండా చేస్తారు. మూడోది, క్రెడిట్ పాలసీలో కూడా మార్పు చేర్పులు తీసుకురావడం వల్ల గతంలో ఇచ్చేటువంటి వారం 10 రోజుల గడువు ఏదైతే బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఉందో అది
పూర్తిగా ఎత్తేసి అడ్వాన్స్ పే చేసినటువంటి బంకులకు మాత్రమే డీజిల్ సప్లై చేస్తుండడంతో సమస్య ఏర్పడుతుంది. ముందస్తుగా డబ్బులు కట్టేందుకు కట్టనటువంటి బంకులకు డీజిల్ కూడా సప్లై చేయడం లేదని చెప్పి కూడా బంకులకు సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నారు. ఏదేమైనా 4 రోజులుగా సమస్య ఏర్పడుతున్నప్పటికీ ప్రభుత్వం సమస్య లేదని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మట్టుకు వాహనదారులు గంటల కొద్ది క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీజిల్ దొరక్క అటు ఆటోలు, ఎమర్జెన్సీ వెహికల్స్తో పాటు సరుకు రవాణా వాహనాలు కూడా పూర్తి స్థాయిలో స్ట్రక్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలో ర్యాపిడో లాంటి సంస్థలు ధరలు కూడా పెంచాయి. నిన్న కొంతమంది ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు వివాదాలు కూడా కనిపించాయి. గతంలో 30-40 రూపాయలు తీసుకునే చోట 50 రూపాయలు 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదేమిటంటే డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడింది. ఆ కొరతలో బ్లాక్లో కొట్టిస్తున్నాం కాబట్టి రేట్లు పెంచామని చెప్పి ర్యాపిడోకి సంబంధించినటువంటి డ్రైవర్లు చెప్తున్నాను. తర్వాత మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి షార్టేజ్ను ప్రభుత్వం ఎట్లా సార్ట్అవుట్ చేస్తుందనే దాని మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా సరుకు రవాణాకు సంబంధించినవి అట్లాగే ప్రజా రవాణాకు సంబంధించినటువంటి వాటిల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాగరాజుతో కలిసి సాంసర టీ న్యూస్ ఖమ్మం జిల్లా నుంచి.